హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకీ కిచెన్. ఇవాళ మీకు చికెన్తో పకోడా రెసిపీని షేర్ చేయబోతున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా పప్పుచారులోకైనా, సాంబార్లోకైనా, చారులోకైనా, ఏనీ పప్పులోకైనా కూడా అంత టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మైదా పిండిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని, తగినంత ఉప్పుని, 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నానండి. అది చూసి వేసుకోండి, ఎందుకంటే ఇందులో నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. అలాగే కరివేపాకుని, పచ్చిమిరపకాయలని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అందులోకి ఒక ఎగ్ని తీసుకున్నానండి. నేనైతే ఓన్లీ ఎగ్ వైట్ని తీసుకున్నానండి, కానీ మొత్తం ఎగ్ని కూడా వేసేయచ్చు. మా పాపకి యోక్ ఇష్టం ఉండదు కాబట్టి ఓన్లీ వైట్ని తీసుకున్నాను. ఈ విధంగా వైట్ని తీసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం చిన్నగా కోసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఈ విధంగా పెట్టడం వల్ల అన్ని మసాలాలు ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి వేపుకున్న తర్వాత. అలాగే మరుగుతున్న ఆయిల్లో ఎంత సరిపోతాయో అంతవరకే చికెన్ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి నాలాగా ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు చెంకీ కిచెన్ అండ్ ఆల్సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. డూ సబ్స్క్రైబ్ టు చెంకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Once again, thanks for watching.